ప్రకాశం జిల్లా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కర్నూలు రోడ్లోని ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ గేటు ముందు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రైతు జంజీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని న్యాయమైన డిమాండ్లను సాధించుకుందామని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ రాజీవ్ రతన్దేవ్ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మెకు దిగుతామని తెలిపారు. 28 నుండి 30 వరకు 3 రోజులు సమ్మె చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించుకుంటే అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. యూఎఫ్బియు నాయకులు శ్రీనివాస్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, సుబ్బారావు, ఉమాశంకర్, బ్రహ్మనాయుడు, కిషోర్ రెడ్డి, రఘువర్మ, కృష్ణారెడ్డి, హసన్ తదితరులు పాల్గొన్నారు. దీనికి రేపు సెప్టెంబర్ 11వ తేదీన మేము దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకి వెళ్తున్నాము. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదైతే 2024లో మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో 5 రోజుల పని విధానాన్ని ఒప్పుకుందో కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్లో ఉంది. దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 2020లో 11వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఏదైతే ఈ పిఎల్ఐ అనేది ఉందో అది అందరూ బ్యాంకు ఉద్యోగులందరికీ సమానంగా మ్యాక్సిమం 12 రోజులుగా ఇవ్వాలని ఏదైతే ఉందో డిమాండ్, దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ ఐఎఫ్ఎస్ అనేది డిఎఫ్ఎస్ అనేది మనకు ఈ స్కేల్ 4 మరియు ఎబోవ్ వాళ్ళకి 365 రోజులు పిఎల్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. దానికి వ్యతిరేకంగా అందరికీ సమానంగా పిఎల్ఐ ఇవ్వాలని చెప్పి అది కూడా మా డిమాండు. అదేవిధంగా పెన్షన్కి సంబంధించిన ఏదైతే రెసిడ్యువల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో పాత 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో అవి, మరియు మా ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఉందో దాన్ని రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము ఈ సమ్మెకి దిగాము. రేపు 11వ తేదీ సెప్టెంబర్ దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ సమ్మెలో పాల్గొంటున్నాయి. 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉంటారు. ప్రజలు మా అందరికి కూడా సహకరించి మా న్యాయమైన డిమాండ్లకు ఏదైతే మేము పోరాటం చేస్తున్నాం ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 11వ తేదీ కనుక మా సమ్మెకి తల ఒగ్గి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా డిమాండ్లకి పరిష్కరించలేదో తర్వాత సెప్టెంబర్లో 3 రోజులు 28, 29, 30వ తేదీ 3 రోజులు సమ్మె ఉంటుంది. అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అక్టోబర్ 26వ తేదీన నిరవధిక సమ్మె ఎన్ని రోజులు చేస్తామనేది తెలీదు. మా హక్కుల్ని పోరాటం చేసి సాధించుకునేదాకా మేము ఇప్పుడు రేపు జరగబోతున్న సెప్టెంబర్ 11 సమ్మెకి డెమాన్స్ట్రేటివ్గా ఈరోజు ఇక్కడ మన ఒంగోలులో లోకల్లో ఉన్న అన్ని బ్యాంకుల యొక్క ఉద్యోగులు, ఆఫీసర్సు, క్లర్కలు, అవార్డ్ స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. డెమాన్స్ట్రేషన్స్ మాకు ముఖ్యమైన డిమాండ్లు 2 ఉన్నాయండి. ఒకటోది 5 డే బ్యాంకింగ్. 2015లోనే 5 డే బ్యాంకింగ్ వేజ్ నెగోషియేషన్లో భాగంగా 5 డేస్ బ్యాంకింగ్ అడిగితే అప్పుడు 5 డేస్ బ్యాంక్ ఒక్కసారి ఇవ్వడానికి కష్టం అవుద్ది, ప్రజలందరూ అలవాటు పడడానికి, కానీ 2 రోజులు ఇచ్చారు. 2వ శనివారం, 4వ శనివారం. దానిని నెక్స్ట్ వేజ్ రివిజన్లోకి వచ్చేటప్పటికి అన్ని శనివారాలు సెలవులు ఇచ్చే విధంగా మారుద్దామని చెప్పి ఆ రోజు ఉన్న అగ్రిమెంట్. 2015 అగ్రిమెంట్ జరిగి దాదాపు 10-11 సంవత్సరాలు దాటింది. మొన్న 2024లో జరిగిన అగ్రిమెంట్లో కూడాను 5 డే బ్యాంకింగ్ రికమెండ్ చేస్తూ IBA, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్
డిఎఫ్ఎస్కి రికమెండ్ చేసినా సరే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్రూవల్ రాలేదు, ఇంకా డిలే చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇమ్మీడియట్గా 5 డే బ్యాంక్ అప్రూవ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు సమ్మె చేస్తున్నాము. రెండో విషయం, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది కార్పొరేట్ వరల్డ్లో మీరు వినుంటారు. బ్యాంకింగ్లో కూడాను లాస్ట్ టైం వేజ్ రివిజన్ జరిగినప్పుడు స్టార్ట్ చేశారు. మన బ్యాంకులు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్స్కి అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కొంత ఇవ్వాలని చెప్పి అధికంగా ప్రతి ఉద్యోగికి తన నెల జీతంలో 15 రోజులకు సరిపడా జీతాన్ని ప్రతి ఉద్యోగికి సమానంగా ఇచ్చేటట్లు ఆ అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రాఫిట్స్ ఉంటే, బ్యాంకులు ప్రాఫిట్స్లో ఉంటే మాత్రమే. అయితే ఇప్పుడు రీసెంట్గా 2024 నుంచి డిఎఫ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదొక విభాగం, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన బ్యాంకులోనే ఉద్యోగుల్లో ఆఫీసర్స్లో స్కేల్ 4 and అబవ్ని సెపరేట్ సెక్షన్ అని చెప్పి వాళ్ళకి 365 రోజుల వరకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తారు. మిగతా ఆఫీసర్లు దాదాపు క్లర్కల్ నుంచి స్కేల్ 3 వరకు ఉండే ఆఫీసర్లకి 15 రోజులే అంటండి. అంటే క్లర్కల్ నుంచి స్కేల్ 3 వరకు దాదాపు 95% మంది ఉంటే మిగతా వాళ్ళు 5% మంది ఉంటారు. 5% మందికి 365 వచ్చి మిగతా వాళ్ళందరికీ 5 రోజులు 15 రోజులు ఇస్తే ఇదే చాలా అన్యాయం. ఈ రెండింటికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ప్రజలు, ప్రభుత్వము దీన్ని అర్థం చేసుకొని మాతో పాటు పోరాడతారని ఈ సభ ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. 2015 నుంచి మనకు 5 రోజుల డిమాండ్ ఉన్నప్పటికీ 11 సంవత్సరాలు గడిచినా తాత్సారం చేస్తూ గవర్నమెంట్ దాన్ని అంగీకరించట్లేదు. 2015లో డిజిటలైజేషన్ ఎక్కువగా లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు 5 డే బ్యాంకింగ్ ఆపుకుంటూ వచ్చారు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 90% పైనే డిజిటలైజేషన్, ప్రపంచంలో అగ్రగామి సంస్థగా భారత్ ఉన్నప్పటికీ ఈ రోజు కూడా 5 డే బ్యాంకింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ మేనమాసాలు లెక్క పెడుతోంది. ఇది తక్షణమే విరమించి 5 డే బ్యాంక్ అనౌన్స్ చేయాలి. రెండవది పిఎల్ఐ విధానం, 365 రోజులు బేసిక్స్తో స్కేల్ 4 and అబవ్కి ఇస్తూ 15 రోజుల లోపు మిగతా వాళ్ళకి ఇస్తే అందరూ కలిస్తేనే బ్యాంకింగ్లో పని అవుతుంది. కానీ వాళ్ళ మధ్య అంటే స్కేల్ 4 and అబవ్ మరియు ఆఫీసర్ల మధ్య గ్యాప్ను పెంచేదానికి గవర్నమెంట్ చేసుకున్న ఈ నిర్ణయం తక్షణమే విరమించుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా మనం కానీ ప్రాఫిట్స్ కానీ చూసినట్లయితే గత త్రైమాసికంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 50,000 కోట్ల ప్రాఫిట్ని ఆర్జించాయి. ఇవాళ దాన్ని ఉద్యోగులకి అందరికీ సమానంగా పంచిపెట్టడానికి గవర్నమెంట్ ఎందుకు వెనకంజ వేస్తుందో అర్థం కావటం లేదు. అందుకు మేము ఇవాళ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. అలాగే వచ్చే నెల 11వ తేదీ, 28వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీ కూడా మేము డెమాన్స్ట్రేషన్స్ చేస్తాం. గవర్నమెంట్ తక్షణమే ఇది మా డిమాండ్లు అంగీకరించకపోతే అక్టోబర్ 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ప్రభుత్వం మెడలు వంచైన మా డిమాండ్లు సాధించుకుంటాం.